ఇది మదీయ శ్మశాన రాజ్యాత్మక కృష్ణుడనైన మదీయ సింహాసనము అని ఇచ్చట నేను సోమరితనమ్మను కూర్చున్నా నిదుర వచ్చి స్వామి కార్యమునకు భంగంబు వాటిలను కదా. అయ్యయ్యో నాకు నా నిద్రాహారమునకు రుణము తీరి ఎంత కాలమైనది. సుగుణవతియు నా అర్ధాంగి లక్ష్మికు చంద్రమతి దేవిని మదీయ పుత్రుడు లోహితాసును ఎప్పుడు కాలకౌశికనుకు విక్రమించితిను. అప్పటి నుండి నాకును నా సౌఖ్యంబులకు రుణము తీరిపోయింది కదా. ముండిపడి ప్రాణంబు మాత్రము వీడి వెళ్ళిపోకున్నది. ఒకవేళ ప్రాణంబు లేకపోయినను ఈ దుఃఖంబులన్నీ ఎవరు అనుభవింతురు? చీచి కఠినాత్మం. ఈ నిర్భాగ్యపు హరిశ్చంద్రుండు గతించిన వెనుక మరలా కష్టములకు తావెక్కడ దొరుకును కదా. రాజ్య వ్యూహమునకై దుఃఖంపనం మహారణ్యవాసాది ఘోర దుఃఖంబులన్నీ సంభవించనను గణింపను. కానీ నో అర్ధాంగి లక్ష్మి యొక్క చంద్రమతి దేవిని మదీయ పుత్రుడు లోహితాసుని ఎప్పుడు కాలకౌశికునికి విక్రమించుకుంటును. అప్పటి నుండి నాకును నా సౌఖ్యము రుణం తీరిపోయినది. దేవి, నీ పతి బ్రతికియుండగానే నీవు అనాథవై ఒక్కని దయకును పాత్రురాలివి కావాల్సి వచ్చే కదా దేవి. కుమారా అసుర పశ్చ నీ రాణి వాస సౌఖ్యం ఏమయ్యను నాయన. ఈ రాణి వాస సౌఖ్యం ఆనాడు నా భార్యాపుత్రులను కాలకౌశికునకు విక్రమించినప్పుడు దాసి కదలవేమి అని పారుడు తన తల్లిని ఆదరించినాడని మా లోహితాసుడు నిర్దయుడై కుడువను కూటికి లేకపోయినను నీకు రాజ్య సంబంత హెచ్చడురా. చీ తలకెక్కనే పొగరు దాసి పుత్రయంతు సుతున్ పడద్రోయన్ కొడుగట్టనా వదనంబు కన్నీళ్లతో చూచి ఆ కడుపు రంపపు కోత కోయు అది గాయంబు గాకుండగా. అయ్యయ్యో, అట్టి సమయమున సతీసుతులను తప్పింపలేకపోయింది కదా. ఆనాడు నా భార్యాపుత్రులను కాలకౌశికునకు విక్రమించిన నాటి నుండి నేటి వరకు గతము తలచుకొని వగచుచుండుట ఇది నాకు నానాటన్ పరిపాటి. ఆనాడు నా భార్యాపుత్రుల కాలకౌశికునకు విక్రమించిన నాటి నుండి నేటి వరకు గతము తలంచుకొని వగచుచుండుట ఇది నాకు నానాటన్ పరిపాటి. నామది దురంతంబైన చింతాహుతి మానయి రాయై వజ్రమై మిగుల చైతన్య లీలా నైజం చరించి నిర్వికృతి
మేళం కీళ్ళ నొక్కుమడిగబోను యోగి మనంబురీతి అప్పుడే పో శాంతి నా చింతకు. ఎచ్చట నుండి యో ధీరావమ్మకు శరణగోచరమ్మగుతున్నది. అది పరికింప శ్రీకంఠస్వరంలో ఉన్నది. పాపం ఆ మందభాగ్యురాలెవరో పోయి విచారించదగాక